అందరు నమస్కారం అండి. పాస్టర్ అభినయ దర్శన్ ఈయన మీద నిన్న పాడేరులో దాడి జరిగిందండి. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. దాని మీద కూడా ఈరోజు పొద్దున మనం వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఆ దాడి జరిగిన విధానం చూస్తే నాకెందుకో డౌట్ వస్తుందండి. నిజంగా దాడి జరిగిందా లేదా దాడి చేయించుకున్నారా నాకెందుకు ఆ నమ్మబుద్ధి కాల. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తే ఆ వీడియోల్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే ఎవరైనా సరే అది దాడి జరిగింది అని ఎవ్వరు నమ్మరు. నేను ఆ వీడియోని చాలా క్లియర్గా పరిశీలిస్తే ఆ వీడియోలో నాకు చాలా తప్పులు కనపడ్డాయి. అది కావాలనే చేయించుకున్నారు అన్నట్టుగా నాకు అర్థమైంది ఆ వీడియోలు చేసి. పొద్దున వీడియోలో కూడా నేను అదే చెప్పా, కావాలనే వీళ్ళు చేయించుకున్నారు, దాడి ఎవరు చేయలేదు, వీళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు, దీన్ని పోలీసులు ఛేదించాలి, పోలీసులు ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేస్తే అసలు వాస్తవం బయటకు వస్తుంది అని నేను పొద్దున వీడియోలో చాలా క్లియర్గా చెప్పా. నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే అనుమాన పడ్డానో అదే జరిగిందండి. ఏదైతే ఆ దాడి ఉందో అది ఫేక్ అని పోలీసులు తేల్చేశారు. అభినయ దర్శన్ కావాలనే కొంతమంది ఆర్టిస్టుల చేత, చిన్న ఆర్టిస్టుల చేత ఈ దాడి చేయించుకున్నారు, దాన్ని వీడియోలో రికార్డ్ చేసి నా మీద దాడి జరిగింది అని దాన్ని పబ్లిష్ చేశారు ఆ వీడియోలని అని పోలీసులు నిర్ధారించారు. అలాగే ఆ దాడిలో పాల్గొన్న కుర్రోళ్ళు కూడా, చిన్న పిల్లోళ్ళు కూడా మా మీడియా ముందుకు వచ్చి అభినయ దర్శన్ మాతో మాట్లాడి ఆ అభినయ దర్శనే దాడి చేయమన్నాడు అని చాలా క్లియర్గా ఆ కుర్రాడు కూడా చెప్పాడు. అలాగే కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. మీ ఆ ఆడియోలు ఆ కుర్రాడు మాట్లాడింది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం, ఒకసారి వినండి. ఫస్ట్ ఈ కుర్రోడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినండి. ఒక్క నిమిషం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ రిక్వెస్ట్ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుర్రోడు మాట్లాడుతున్నా చూడండి. నా పేరు వసంత్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు పేమెంట్ చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం ఇంకా ఈ అభినయ దర్శను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి, ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, మీరు వచ్చి కారు మీద దాడి చేసి మీరు వెళ్ళిపోండి, మిగతాది నేను చూసుకుంటాను అని స్వయంగా అభినయ దర్శనే ఫోన్ చేసి ఈ కుర్రోడితో మాట్లాడటం జరిగింది. ఓకే, ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఆడియో క్రేన్తో కొండను దోని మట్టి కనపడింది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడింది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తాను, ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే 2-3 ఎత్తుకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మా రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైక్లో నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విన్నారు కదండి, పక్కా ప్లాన్డ్ గానే వాళ్ళు చేశారు. ఎందుకంటే నాకు ఎందుకు డౌట్లు కలిగిందని చెప్తా. నాకు ఎందుకు డౌట్ కలిగిందంటే, ఎవరైనా చంపటానికి వచ్చిన వ్యక్తులు అసలుకి అభినయ దర్శన బట్టలను కూడా తీశారు నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. అభినయ దర్శన బట్టలు ఎందుకు కూడా తీశారు? చంపాలని వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పుడు రాడ్డులు లేదా కత్తులు ఇవన్నీ తీసుకొస్తారు. ఏం తీసుకురాకుండా ఆ దారిలో కనపడే 2-3 బీరు బాటలు తీసుకొచ్చి అప్పటికప్పుడే బీరు బాటలు తీసుకొచ్చి గుడ్డలోడ తీసి బాగా కనిపించేటట్టు, రక్తం బాగా కనిపించేటట్టు ఈ తొడ మీద ఎందుకు గీరారు? తొడ మీద ఎందుకు గీరాలి? పొట్టలో పడవచ్చు కదా, లేకుంటే డొక్కలో, లేకుంటే ఇంకో దగ్గర పడవచ్చు కదా. ఈ తొడ మీద ఒక ఘాటు పెట్టారు, ఇక్కడ ఒక ఘాటు పెట్టారు, ఈ చేతికి ఈ ఘాటు పెట్టారు. ఈ ఘాటు పెట్టాలంటే మామూలుగా పొడిస్తే దెబ్బ తగలద్ది, ఈ ఘాటు పెట్టాలంటే కొంచెం కష్టమైన తరం. సో
గుడ్డలు ఉండకూడదు, గుడ్డలు తీసేయాలి ఫస్ట్, ప్యాంట్ కానీ సొక్కా కానీ. మీరు ఈ ఘాటు దగ్గర గుడ్డ చింపేసి ఉంది, ఇక్కడ షర్ట్ చింపేసి ఉంది. అలాగే ఈ ప్యాంట్ మొత్తం చింపేశారు, అసలు ఊడదీశారు ప్యాంటుని ఊడదీసేసి తొడ మీద ఘాటు పెట్టేసి ఇక్కడ ఘాటు పెట్టేసి వెళ్ళిపోయారు. ఓకే. రెండోది, ఆ వీడియో తీస్తే ఒక కుర్రోడు ఏమంటున్నాడంటే నేను కాదు అంటున్నాడు. అంటే నేను కాదు అంటే ఎవరి మీదకి వచ్చారు? ఎవరో చంపడానికి వచ్చారు వాళ్ళు. అసలు ఎవరు చంపడానికి నీకు ఒక ఐడియా ఉంటుందా? అసలు వాళ్ళు దేనికి వచ్చారో ఎవరికో తెలియదు. అప్పుడు దాకా సడన్గా వచ్చినప్పుడు మనం మైండ్ అసలు పనిచేయదు. కాశోడి దేనికి వచ్చారో ఏం చేస్తున్నారో అర్థం కాదు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కాశోడి. అలాంటిది నేను కాదు అంటే పక్కనున్న వ్యక్తి అని. అలాగే ఆ వీడియో చేస్తున్న కుర్రోడు ఎవరైతే ఉన్నారో అతను రియాక్షన్ అతని రియాక్షన్ నాకు ఎందుకో డౌట్ కలిగింది. అతను కారు దిగి, అంటే ఎవరైతే వీడియో తీస్తున్నాడో అతను ఇట్లా కారు చుట్టూ తిరిగి ఆ పక్కకు వచ్చే లోపు ఈ కారులో ఉన్న అభినయ దర్శనం ఎక్కడో దూరంగా అక్కడ ఉన్నాడు. కారులో ఉన్నాల్సినోడు జస్ట్ 10 సెకండ్లు 15 సెకండ్లలో నుంచి అంత దూరం వెళ్ళిపోయారు. అప్పటికి ఆల్రెడీ గుట్టలోడ తీసేశారు, తొడ మీద గీసేశారు, ఇక్కడ గీసేశారు, ఆయనే పడిపోయి ఉన్నాడు. ఆ వీడియోలు కూడా కట్టుగా ఉన్నాయి, డైరెక్ట్గా చూపించకుండా అలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకు అనుమానం కలిగిందండి. అందుకే పొద్దున్న వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను నేను, ఇది 100% ఇది ఖచ్చితంగా ఫేక్ అయ్యేది, కావాలని చేయించుకున్నారు, చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేను పొద్దున్న వీడియోలో చాలా క్లియర్గా చెప్పా. అదే ఈరోజు జరిగింది. నిజంగా అంటే పాస్టర్ పేరు పెట్టుకొని పాస్టర్ అని చెప్పుకుంటూ నిజంగా క్రిస్టియన్ల పరువు తీస్తున్నారండి. నిజంగా చాలా ఆ విషయం అనుకుంటుంటే నిజంగా కొంచెం బాధ కలుగుతుంది. ఇలాగా చిల్లరగా ప్రవర్తించాలా? అసలుకి క్రిస్టియన్స్ అంటే సమాజంలో చాలామంది గౌరవంగా చూస్తారు. ఒక మంచి పేరు ఉంటుంది, నిజంగా ఒక మంచి పేరు ఉంటుంది. అరే వాళ్ళు సౌమ్యంగా ఉంటారు, ఎవరు జోలికి పోరు, వాళ్ళని కొట్టినా కానీ తిట్టినా కానీ వాళ్ళు తిరిగి మనల్ని ఏమనరు, వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు అనే ఒకప్పుడు చాలా డీసెంట్గా మంచి పేరు ఉండేది క్రిస్టియన్స్కి. పాస్టర్లు కూడా రాజకీయంగా ఇన్వాల్వ్ అవ్వరో, పార్టీలకి ఇన్వాల్వ్ అవ్వరో, ఒక పార్టీకి కొమ్ముగాయరు, ఒక నాయకుడినో లేకుండా ఇంకొకరినో నెత్తిని పెట్టుకోరు. ఒకప్పుడు చాలా డీసెంట్గా ఉండేవాళ్ళు, చాలా హుందాగా ఉండేవాళ్ళు, పబ్లిసిటీ పిచ్చి కోరుకునే వాళ్ళు కాదు, పబ్లిసిటీ కోసం ఎగబడే వాళ్ళు కాదు. వాళ్ళు ఏదైతే దేవుడు ఏదైతే వాళ్ళకు సూచించారో అది మాత్రమే ఆ ప్రచారం చేసుకుని మాత్రం వెళ్ళిపోతారు. వాళ్ళు ఆ ప్రార్థనలో లేకుంటే వాక్యము ప్రేయర్స్ అవి చేసుకుని వెళ్ళిపోతారు. అంతేగాని రాజకీయంగా ఈ రోజు కూడా ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళు. ఈ గడిచిన ఈ కొద్ది కాలంగా కొంతమంది ఫేమ్ కోసం, కొంతమంది పేరు కోసం, లేకుంటే డబ్బుల కోసం, వాటెవర్ ఏదైనా కావచ్చు, కొంతమంది ఇలా క్రిస్టియన్స్ని తప్పుదారి పట్టిస్తున్నారండి. అది నిజంగా క్రిస్టియన్స్ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. అరే వీళ్ళు దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు నిజంగా క్రిస్టియన్స్ కోసం చేస్తున్నారా లేకుంటే వీళ్ళు సొంత లాభం కోసం చేసుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలి. ఎవరైనా వచ్చి మేము క్రిస్టియన్ల మీద దాడి జరుగుతుంది, మీకోసం నేను నిలబడతాను, మీకోసం మేము అండగా ఉంటాము అని ఎవరైనా మాట్లాడితే నమ్మబాకండి. నిజమైన క్రిస్టియన్స్ నిజమైన క్రిస్టియన్స్ అంటే ఒక రాజకీయ పార్టీని లేకుంటే ఒక రాజకీయ నాయకుల్ని వాళ్ళు నెత్తిన పెట్టుకోరు. వాళ్ళ పని వాళ్ళది కాదు, వాళ్ళ పని అది కాదు. వాళ్ళ పని వాళ్ళు ప్రచారం, వాళ్ళు వాక్యం చెప్పుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, అంతవరకే వాళ్ళు. చాలామంది పాస్టర్లు చాలా తప్పులు చేస్తున్నారండి. నేను పాస్టర్ల గురించి లేకపోతే ఇంకోరి గురించి మతాల గురించి నేను ఏ రోజు కూడా నేను మాట్లాడను, నాకు ఇష్టం ఉండదు, ఏ రోజు కూడా నేను తీసుకురాను నేను. మరి ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది. అర్థం చేసుకోండి, ఎవరు ఎవరు నిజమైన పాస్టర్లో, ఎవరు ఇది పాస్టర్లో అర్థం చేసుకోండి. ఎవరైనా వచ్చి మీ అండగా ఉంటాము, మేము చేస్తాము, ఆ రోజు పగడాల ప్రవీణ్ గారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత
కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి క్రిస్టియన్లకి మేము అండగా ఉంటామని చెప్పేసి, అంటే ఇవన్నీ కూడా డ్రామాలు. మీ క్రిస్టియన్స్కి ఎవరు కూడా అండగా వాళ్ళు ఉండరు. వాళ్ళు సొంత లాభం కోసం, వాళ్ళ రాజకీయం చేయడం కోసం వాళ్ళని మిమ్మల్ని వాడుకుంటారు. కాబట్టి కొద్దిగా ఇలాంటి వ్యక్తులతోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని నమ్మి మీరు రోడ్డు మీదకి వచ్చి ఆ గొడవలు ఇంకోటి చేయబాకండి. అది పద్ధతి కాదు. అది మీకు పద్ధతి కాదు, మతానికి పద్ధతి కాదు, పాస్టర్లకి ఎవరికి పద్ధతి కాదు. ఇప్పటికే క్రిస్టియన్స్ మీద చాలా నెగిటివిటీ ఉంది. నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు చేయడం క్రిస్టియన్సే చేసుకుంటున్నారు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళే చేసుకుంటున్నారు. బట్ ఆలోచించండి, ఇలాంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయబాకండి. ఇంతకు మించి నేను మాట్లాడడానికి ఏముంది? తేలిపోయింది. ఇతను డ్రామా ఆడారు, ఇతను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు, ప్రీ ప్లాన్డ్. ఆ ప్లాన్ బట్టబయలైంది, సాక్ష్యాలు బయటకు వచ్చాయి, ఆడియోలు బయటకు వచ్చాయి, డైరెక్ట్గా పాల్గొన్న వ్యక్తులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. నిజాదనమాట. ఆలోచించుకోవాలి క్రిస్టియన్స్ కూడా. జై హింద్.